హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 23-24 ఆగస్ట్ 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా? సో గాయస్, గెట్ రెడీ. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు. ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ చూసి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో గాయస్, చాలామంది రిక్వెస్ట్ మేరకు మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ల పైన ఆఫర్ అయితే ఇంకా కొనసాగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా తీసుకోండి. ఎనీ ఫుల్ కోర్స్, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, పోలీస్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎనీ కోర్స్ 499. ఇందులోనే టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ కూడా వస్తుంది. ఒకవేళ మాకు డైరెక్ట్గా ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 99 రూపీస్ అండి. 1 ఇయర్ వ్యాలిడిటీ. 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగింది. అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది. ఓకేనా? టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి మెటీరియల్ అంతా కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఈ యొక్క మన యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్మ్యాన్ సాక్స్ 2024 మరియు 2025 కోసం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాలను ఎంత శాతానికి సవరించింది? ఓకేనా? ఆల్రెడీ 2024 కొరకు 1% ఇవ్వడం జరిగిందండి, పర్సంటేజ్ని. మరి 2025కు దాన్ని సవరించింది ఎంతకు చూద్దాం. బై వాట్ పర్సంటేజ్ యాజ్ అ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్మ్యాన్ సాక్స్ రివైజ్డ్ ఇండియా జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ 2024 అండ్ 2025? ఆన్సర్ ఆప్షన్ ఏ 6.7 నుండి 6.4% తగ్గించడం జరిగింది, కుదించడం జరిగిందండి. ఓకే, వివరాలు చూద్దాం. గోల్డ్మ్యాన్ సాక్స్ 2024 మరియు 2025 కోసం భారతదేశ జీడిపి వృద్ధి అంచనాలను సవరించింది. ప్రభుత్వ వ్యయము మరియు ఇతర ఆర్థిక కారకాలు తగ్గిన కారణంగా నెమ్మదిగా విస్తరణను అంచనా వేసింది. బ్యాంక్ ఇప్పుడు 2024కి 6.7% మరియు 2025కి 6.4% వృద్ధి రేటును అంచనా వేసింది. ఇది మునుపటి అంచనాల కంటే ఒక్కొక్కటి 20 బేసిక్ పాయింట్లు తగ్గింది. ఈ సర్దుబాటు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన 35% కుదింపును అనుసరించింది. ఇది సాధారణ ఎన్నికలతో సమానంగా ఉండడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ పేరేంటి? హూ ఈజ్ ద ఇండియన్ క్రికెటర్ హూ రీసెంట్లీ అనౌన్స్డ్ ఇస్ అ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్? ఎవరండి? ఆప్షన్ సి శిఖర్ ధవాన్. గబ్బర్ సింగ్ అనేటువంటి పేరుతో మనము పిలుచుకుంటామండి కదా. శిఖర్ ధవాన్ రిటైర్మెంట్ ప్రకటించారు. చూద్దాం. భారత క్రికెట్ యొక్క ఫలవంతమైన వైట్ బాల్ ఓపెనర్ శిఖర్ ధవాన్ 38 సంవత్సరాల వయసులో అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. మరి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నుండి వైదొలిగినప్పుడు ధవాన్ లీగ్ క్రికెట్లో, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొనడం కొనసాగించాలనే ఉద్దేశాన్ని సూచించారు. అంటే ఐపీఎల్లో కొనసాగుతారండి. ఓకే, నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏ శాఖ ఇటీవల విద్యార్థులలో ఫిలాట్లో పరిశోధన మరియు స్కాలర్షిప్లను ప్రోత్సహించడానికి దీన్ దయాళ్ స్పర్శ్ యోజన ప్రారంభించింది? Which department under the Ministry of Communication of the Union Government has recently launched the Deen Dayal Sparsh Yojana to promote research and scholarship in Philaty among students? Philaty అంటే ఏంటి అంటే స్టాంపులు కలెక్టింగ్ చేయడం అండి. ఓకే, ఆప్షన్ సి కేంద్ర తపాలా శాఖ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది. వివరాలు చూసినట్లయితే కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తపాలా శాఖ భారతదేశంలోని విద్యార్థులలో ఫిలాట్లో పరిశోధన మరియు స్కాలర్షిప్లను ప్రోత్సహించడానికి దీన్ దయాళ్ స్పర్శ్ యోజనను ప్రారంభించింది. ది ఐడల్ అండ్ గ్రేట్ స్టాంప్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ముగింపు వేడుకలలో ఉత్తర గుజరాత్ రీజియన్ అహ్మదాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ కృష్ణకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ పథకం పిల్లలలో స్టాంపుల సేకరణ అభిరుచిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా 4 విషం అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత మరియు మైత్రి క్యూబ్లను అందజేశారు? ఏ దేశానికండి? చూద్దాం. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్లీ హ్యాండెడ్ ఓవర్ 4 బిషమ్ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత అండ్ మైత్రి క్యూబ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇస్ అ విజిట్ టు విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉక్రెయిన్ అండి. ఉక్రెయిన్ దేశాన్ని పర్యటించుతున్నటువంటి సమయంలో
ఈ యొక్క ఇనిషియేషన్ అయితే ప్రారంభించారో చూద్దాం. ఉక్రెయిన్లో చారిత్రాత్మక పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతమైన మానవతా మద్దతును ప్రతిజ్ఞ చేశారు. మరియు ఉక్రెయిన్ ప్రభుత్వానికి 4 విషయం అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి క్యూబ్లను అందజేశారు. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్రం పొందిన తర్వాత రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య శాంతి కోసం భారతదేశం యొక్క వైఖరిని నొక్కి చెప్పిన తర్వాత ఒక భారత ప్రధాని ఉక్రెయిన్కి వెళ్ళడం ఇదే తొలిసారి. మరి యొక్క BHISHM విషయం క్యూబ్ ద్వారా మానవతా మద్దతు అండి చూద్దాం. భారతదేశం యొక్క ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రిలో భాగమైన విషయం క్యూబ్ వినూత్నమైన కాంపాక్ట్ యూనిట్స్ సంఘర్షణ ప్రాంతాలు మరియు విపత్తు ప్రభావిత ప్రాంతాలలో వేగవంతమైన విస్తరణ కోసం రూపొందించబడ్డాయి. ప్రతి క్యూబ్ 20 కిలోల వరకు బరువు ఉంటుంది. అవసరమైన మందులు, వైద్య పరికరాలు మరియు సామాగ్రితో నిండి ఉంటుంది. నెక్స్ట్ వన్, మహిళా సాధికారతలో భాగంగా ఇటీవల ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన పథకం పేరేంటి చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ స్కీమ్ లాంచ్డ్ బై ద ఒడిషా స్టేట్ గవర్నమెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్? ఓకేనా, మహిళా సాధికారతలో భాగంగా ఒడిషా ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏంటండి? ఆప్షన్ బి సుభద్ర. వివరాలు చూద్దాం. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ మజు బీజేపీ ప్రభుత్వ హయాంలో సుభద్ర పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం రాబోయే 5 ఏళ్లలో 21 నుంచి 60 సంవత్సరాల వయసు గల 1 కోటి మంది మహిళలకు 50,000 హామీ ఇస్తుంది. మొత్తం బడ్జెట్ కేటాయింపు 55,825 కోట్లు. రాఖీ పూర్ణిమ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిధులు 10,000 వార్షిక వాయిదాలలో పంపిణీ చేయబడతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మరి ఒక్కొక్కటికి 5,000 చొప్పున 2 చెల్లింపులుగా విభజించబడతాయండి మహిళలకు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల వార్షిక ధరల పెరుగుదలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల్లో ముంబై మరియు ఢిల్లీ వరుసగా 2-3 స్థానాల్లో ఉండగా మొదటి స్థానంలో నిలిచిన నగరం. అకార్డింగ్ టు నైట్ ఫ్రాంక్ గ్లోబల్ రిపోర్ట్ Global Report on Annual Price Growth of Prime Residential Properties, Mumbai and Delhi ranked 2nd and 3rd respectively out of 44 cities across the world. మరి ఏది టాప్లో ఉందండి అంటే ఆప్షన్ డి అండి, మనీలా ఫిలిప్పైన్స్ అండి. మనీలా ఫిలిప్పైన్స్. చూద్దాం. నైట్ ఫ్రాంక్ ఒక నివేదిక ఈ త్రైమాసికంలో 26% వార్షిక పెరుగుదలతో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. జూన్ త్రైమాసికంలో ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల వార్షిక ధరల పెరుగుదలలో ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల్లో ముంబై మరియు ఢిల్లీ వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయని నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో తెలిపింది. మరి ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల్లో వార్షిక ధరల వృద్ధి 2024 క్యాలెండర్ సంవత్సరం 2వ త్రైమాసికంలో 2.6% తగ్గిందని, మరి అంతకుముందు త్రైమాసికంలో 4.1% ఉంటుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న డయానా ఫుండోల్ ఏ క్రీడా విభాగంలో ప్రసిద్ధి చెందారు? డయానా ఫుండోల్, who was recently in the news, is a famous for which sport? ఆన్సర్ ఆప్షన్ అండి, కార్ రేసింగ్ అండి. చూద్దాం. చెన్నైలో జరిగిన MRF ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ 2024లో సెలూన్ విభాగంలో జాతీయ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా పూణేకి చెందిన డయానా ఫుండోల్ అనే ఉపాధ్యాయురాలు మరియు తల్లి చరిత్ర సృష్టించారు. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆమె సంకల్పం మరియు నైపుణ్యాన్ని హైలైట్ చేస్తూ సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం చెలాయించే క్రీడలో ఆమె సాధించిన ఘనత ప్రత్యేకంగా చెప్పుకొనదగినదిగా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సమగ్ర నదుల నిర్వహణ మరియు పునరుద్ధరణ కోసము కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? యూనియన్ వాటర్ మినిస్ట్రీ has recently signed an agreement with which country for comprehensive river management and restoration? ఏ దేశంతో అండి? ఆప్షన్ బి డెన్మార్క్. భారతదేశం మరియు డెన్మార్క్ మధ్య పర్యావరణ వ్యూహాత్మక భాగస్వామ్యం జలశక్తి మంత్రిత్వ శాఖ నుండి 16.8 కోట్ల ప్రాథమిక నిధులతో మరియు డెన్మార్క్ నుండి అదనంగా 5 కోట్లతో
క్లీన్ రివర్స్పై స్మార్ట్ ల్యాబొరేటరీని ప్రారంభించింది. ఈ సహకారం 2-3 సంవత్సరాల వ్యవధిలో అధునాతన సాంకేతికతలను మరియు సమగ్ర నదుల నిర్వహణ ప్రణాళికలను ఉపయోగించి వరుణ నదిని పునర్జీవింపచేయడం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్. సౌత్ ఇండియన్ ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ వాజ్ లాంచ్డ్ రీసెంట్లీ బై విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కర్ణాటక. దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ కర్ణాటకలోని బీఆర్ హిల్స్లోని గిరిజన ఆరోగ్య వనరుల కేంద్రంలో ఆగస్టు 25న ప్రారంభించబడుతుంది. మరి వైద్యుడు మరియు ప్రజారోగ్య పరిశోధకుడు ప్రశాంత్ ఎన్ శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పనిచేస్తున్నారు. బెంగళూరులోని ఫీల్డ్ స్టేషన్ బీహార్ హిల్స్ కాను అంటే కన్నడ మరియు సొలిగా భాషలలో సతత హరిత అడవి అని అర్థము. ఓకే, కాను యొక్క లక్షణాలు: దక్షిణ భారత ఆదివాసీ గతం, వర్తమానం మరియు సంస్కృతిపై మొట్టమొదటి నాలెడ్జ్ సెంటర్గా ఉండాలనే లక్ష్యము ఉంది. ఇది విజ్ఞాన వృక్షంగా వెలుగొందనున్నట్లుగా అయితే తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల పూర్తి సామర్థ్యంతో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇంగ్లీష్లో చూద్దాం. కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ విచ్ రీసెంట్లీ స్టార్టెడ్ కమర్షియల్ ఆపరేషన్స్ అట్ ఫుల్ కెపాసిటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి అండి, గుజరాత్. భారతదేశంలోని గుజరాత్లోని కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ దాని రెండవ 700 మెగావాట్స్ న్యూక్లియర్ రియాక్టర్ KAPS-4తో పూర్తి కార్యాచరణ సామర్థ్యానికి చేరుకుంది. మరి ఇది ఆగస్టు 21, 2024న పూర్తి శక్తితో పనిచేయడం ప్రారంభించింది. రియాక్టర్ యొక్క వాణిజ్య కార్యకలాపాల ప్రారంభం తర్వాత ఈ విజయం సాధించింది. మార్చి 31, 2024న మరియు దాని మొదటి క్లిష్టత డిసెంబర్ 17, 2023న జరిగింది. KAPSలోని యూనిట్ 4 దాని పూర్తి 700 మెగావాట్ల ఉత్పత్తిని చేరుకోవడానికి ముందు 90% సామర్థ్యంతో పనిచేస్తుందని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ధృవీకరించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సిఎట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2024 ఇటీవల అందుకున్న భారత క్రికెటర్ పేరేంటి? హూ ఈజ్ ద ఇండియన్ క్రికెటర్ హూ రీసెంట్లీ రిసీవ్డ్ ద సిఎట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2024? ఎవరికి వచ్చిందండి మరి? ఆప్షన్ ఏ, భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ. చూద్దాం. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన సిఎట్ క్రికెట్ అవార్డ్ 26వ ఎడిషన్ ఆగస్టు 21, 2024న ముంబైలో జరిగింది. ఈ అవార్డులు 1995-96లో ప్రారంభించబడ్డాయి మరియు ఆర్పి గోయంకా గ్రూప్ కంపెనీ సిఎట్ టైర్ స్పాన్సర్ చేయబడి ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్ల అసాధారణ ప్రదర్శనలను గౌరవిస్తుంది. మరి 2024 వేడుక 2023-24 క్రికెట్ సీజన్లో అత్యుత్తమ విజయాలను గుర్తించింది. ఆటలోని వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తుంది లేదా ప్రదర్శిస్తుంది. ప్రధాన అవార్డులు మరియు గ్రహీతలు చూసినట్లయితే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గౌరవనీయమైన సిఎట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, దేశంలో వైద్య నిపుణుల భద్రత పరిస్థితులు పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంతమంది సభ్యులతో కేంద్రం జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది? ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ద సెంటర్ యాజ్ ఫార్మ్డ్ ఏ నేషనల్ టాస్క్ ఫోర్స్ విత్ హౌ మెనీ మెంబర్స్ టు రిజాల్వ్ ద సేఫ్టీ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఇన్ ద కంట్రీ? ఆప్షన్ ఏ, 14 మెంబర్స్, 14 మంది సభ్యులు. చూద్దాం. భారతదేశంలోని వైద్య నిపుణుల భద్రత మరియు పని పరిస్థితులను పరిష్కరించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ 14 మంది సభ్యుల జాతీయ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. కొనసాగుతున్న నిరసనలకు ప్రతిస్పందనగా మరియు సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా NTF ఆరోగ్య సంరక్షణ కార్మికులపై హింస నిరోధించడం మరియు వైద్య వృత్తిలో గౌరవప్రదమైన మరియు సురక్షితమైన పని పరిస్థితుల కోసం జాతీయ ప్రోటోకాల్ను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించిన సిఫారసులను అభివృద్ధి చేస్తుంది. మరి ముఖ్య లక్షణాలు అండ్ ప్రోటోకాల్ ఫోకస్ ప్రాంతాలు ఏంటని చూద్దాం. NTF యొక్క ప్రాథమిక దృష్టిలో వైద్య నిపుణులపై హింసను నిరోధించడానికి మరియు సురక్షితమైన పని పరిస్థితులను నిర్ధారించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ఉంటుంది. ఇంటర్నల్
నివాసితులు, సీనియర్ రెసిడెంట్లు, వైద్యులు, నర్సులు మరియు ఇతర వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్ను సెట్ చేయడం ఇందులో ఉంది. వైద్య సంస్థలలో లైంగిక హింసను పరిష్కరించడం మరియు పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు, ఓకేనా, మరి చట్టం 2013కి అనుగుణంగా ఉండేలా చూడడం టాస్క్ ఫోర్స్కు బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ వన్, దేశంలో తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని 2024 సంవత్సరం నుండి ఏ రోజున నిర్వహించుచున్నాము? ఆన్ విచ్ డే విల్ ద కంట్రీస్ ఫస్ట్ నేషనల్ స్పేస్ డే బీ సెలబ్రేటెడ్ ఫ్రమ్ ద ఇయర్ 2024? ఆప్షన్ ఏ అండి, ఆగస్టు 23 నుండి. భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2024లో జరుపుకోనుంది. ఇది దేశం యొక్క అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేతృత్వంలోని ఈరోజు ప్రపంచ అంతరిక్ష సమాజంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను జరుపుకోవడానికి ఒక ముఖ్యమైన సందర్భాన్ని సూచిస్తుంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం కేవలం గత విజయాల ప్రతిబింబం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వడంతో పాటు మన ప్రపంచాన్ని రూపొందించడంలో అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికత యొక్క కీలక పాత్రను నొక్కి చెప్పే లక్ష్యంతో ముందుకు సాగే కార్యక్రమం. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ప్రకటించిన తొలి అత్యున్నత సైన్స్ పురస్కారం విజ్ఞాన రత్న అవార్డ్ 2024 అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త పేరేంటి? విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎమినెంట్ సైంటిస్ట్ హూ హ్యాజ్ రిసీవ్డ్ Vijnana Ratna Award 2024, the first highest science award announced by the Government of India. ఎవరికి వచ్చిందండి మరి అది? ఆప్షన్ ఏ, గోవిందరాజన్ పద్మనాభన్ గారికి వచ్చింది. భారత ప్రభుత్వం తొలిసారి అత్యున్నత సైన్స్ పురస్కారాలను అందజేసింది. తొలి విజ్ఞాన రత్న అవార్డు ప్రఖ్యాత బయోకెమిస్ట్, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ గోవిందరాజన్ పద్మనాభన్ను వరించింది. రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ పురస్కారాన్ని ప్రొఫెసర్ గోవిందరాజన్ పద్మనాభన్కు బహుకరించింది. ఇప్పటి వరకు అందజేస్తున్న సైన్స్ అవార్డులను రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలుగా మార్చిన విషయము తెలిసిందే. విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీమ్ కేటగిరీలో అవార్డులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు విజ్ఞాన్ రత్న అవార్డుతో పాటు 18 విజ్ఞాన్ శ్రీ పురస్కారాలు, 18 విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్, ఒక శాంతి టీమ్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందజేశారు. చంద్రయాన్ 3 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందానికి విజ్ఞాన్ టీమ్ అవార్డు దక్కింది. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్ అవార్డునైతే అందుకున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ ఇటీవల ఏర్పాటు చేసిన నూతన పార్టీ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ పార్టీ రీసెంట్లీ ఫార్మ్డ్ బై పాపులర్ తమిళ్ ఫిల్మ్ యాక్టర్ విజయ్? ఆప్షన్ ఏ అండి, తమిళగ వెట్రి కళగం. తమిళగ వెట్రి కళగం. చూద్దాం. తమిళ సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే జెండాను మరి గురువారం ఆవిష్కరించారు. పనయూరులోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జెండా పైన కింద జగురు అంటే మెరూన్ రంగు, మధ్యలో పసుపు రంగు ఉన్నాయి. మధ్యలో 2 ఏనుగులు, వాటి మధ్యలో వాఘాయ్ అనేటువంటి పువ్వును కూడా పొందుపరచడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల నికర జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్ హోదాను సాధించిన మొదటి భారతీయ విమానాశ్రయం ఏది? రీసెంట్లీ విచ్ ఎయిర్పోర్ట్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్పోర్ట్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్ స్టేటస్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. ఇటీవల ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం ఇనాగ్రేటెడ్? ఆప్షన్ బి, న్యూఢిల్లీ. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి బాల్ పౌష్టిక్ ఆహార్ యోజనను ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ముఖ్యమంత్రి బాల్ పౌష్టిక్ ఆహార్ యోజన? ఎవరండి? హిమాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తల్లో చూసిన భీమా నది ఏ నదికి ఉపనది? భీమా రివర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ఏ ట్రిబ్యూనరీ ఆఫ్ విచ్ రివర్? ఆప్షన్ బి అండి, కృష్ణ. 2024 ప్యారిస్ పారాలింపిక్స్ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారతదేశం తరపున జెండా బేరర్లుగా ఎంపికైన 2 భారత అథ్లెట్స్ ఎవరు? Which 2 Indian athletes were selected as the flag bearers for India in the opening ceremony of 2024 Paris Paralympic Games? Answer option C అండి,
సుమిత్ యాంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్. సో గాయస్, ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.